మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ఈ వారములో ఈ మొదటి దినము సోమవారము ఉదయకాలము నుండి ఇప్పటి వరకు ఆ దేవాది దేవుడు మనకు ఇచ్చిన భద్రతను బట్టి, ఆయన చూపిన కృపను బట్టి, చేసిన కార్యములను బట్టి ఈ సోమవారము రాత్రికాల ప్రార్థనలో ప్రభువుకు మనము కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ సమయంలో ప్రార్థన చేద్దాము. ప్రార్థన చేసిన తరువాత నిర్గమాకాండం 14వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట దేవుడు వ్రాయించాడు. యెహోవా మీకు నేడు కలుగచేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి అనే మాట ఇక్కడ వ్రాయబడి ఉంది. సో భయపడకుడి అనే మాట మీద మనం కొంతసేపు ధ్యానం చేద్దాం. దానికి ముందు ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము రాజా. ఈ సోమవారము తండ్రి, ఈ 3వ తేదీ ఉదయము నుండి ఇప్పటి వరకు మమ్మను కాపాడినందుకై మీకు స్తోత్రాలు. గడిచిన దినమంతా రాత్రంతా కాపాడిన మా తండ్రివి, ఈ దినము కూడా మీ కాపుదల మాకు ఇచ్చినందుకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దయగల మా తండ్రి, మీ కన్నులు భూలోక సంచారము చేయుచున్నవి దేవా. మీ రెక్కలతో మమ్మలను మీరు కప్పి ఉన్నారు. నిత్యము మీ ప్రజలమైన మా చుట్టూ మీరు అగ్ని ప్రాకారముగా ఉంచారు. మీకే స్తుతి స్తోత్రాలు నాయనా. తల వెంట్రుకలలో ఒకటైనను నశింపదని వాగ్దానం చేశారు. ఎంత గొప్ప మంచి దేవుడవు తండ్రి. తండ్రి లేనటువంటి బిడ్డలకు తండ్రిగా, తల్లి లేని బిడ్డలకు తల్లిగా ఆదరిస్తూ ఉన్న గొప్ప దేవుడవు నాయనా. మీ బిడ్డలను మీరు ఎంత ప్రేమిస్తున్నారో ఆ ప్రేమకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఈ దినము ప్రార్థనతో చేసిన ప్రయత్నాలకు మీరు ప్రతిఫలము ఇచ్చారు, అందును బట్టి వందనాలు. ఇంకా ప్రతిఫలం పొందని వారు ప్రతిఫలం పొందినట్లుగా యేసయ్య రాకడ ఆలస్యమైతే రేపటి రోజు నైనా వారి కొరకు ప్రార్థిస్తున్నాము. ఉద్యోగ విషయంలోను, సంతానం విషయంలోను, నైనా వివాహముల సంబంధములు కుదురుటలోను, కుటుంబాలలో నెమ్మది సమాధానములోను, కోర్టు కేసులోను, జైలు కేసులోను మీ సహాయము మీ బిడ్డలకు తోడై ఉండునుగాక. అప్పులలో ఉన్నాము పాస్టర్ గారు, మా కొరకు ప్రార్థించండి. అప్పుల బాధ నుంచి మాకు విడుదల కడుగునట్లుగా ప్రభువుకు ప్రార్థన చేయమని నాయన మమ్మను కొంతమంది ప్రార్థన కోరుతుంటున్నారు. దేవా, మేము కేవలం ప్రార్థన చేయు వారము మాత్రమే. దేవా, మీరు మాత్రమే ఆశీర్వదించే దేవుడవు, సహాయము చేసే దేవుడవు. నాడు ఇశ్రాయేలీయులకు నాయనా మీరు ఆకలి వేసినప్పుడు ఆహారములోను, దాహము వేసినప్పుడు నీటి విషయములోను వారికి సహాయము చేసి మీ చేతి నీడలో వారిని దాచి, కోడి తన పిల్లలను రెక్కల క్రింద ఎలాగున చేర్చుకుంటుందో అలాగున చేర్చుకొని మీరు దీవించారు. అంతేకాకుండా వారు వెళ్ళు ప్రతి స్థలములో వారికి మీ కాపుదలనిచ్చినారు. అలాగుననే మా ఆత్మీయ బిడ్డలకును నాయన మీరు ఇట్టి భాగ్యమును ప్రసాదించమని కోరుకుంటూ ఉన్నాము. రాబో దినములు ఎలాగుంటాయో తెలియదు, కానీ నాయన మేము బ్రతికిన దినములన్నిట నిత్యము మీ కృప, మీ కాపుదల, మీ సన్నిధి, మీ సహాయము మా ఆత్మీయ బిడ్డలకెల్లరికీ తోడై ఉండునుగాక. అందరిలో ముఖ్యంగా సంతానము కొరకు ఎదురు చూస్తున్న వారికిని, వివాహముల కొరకు ఎదురు చూస్తున్న వారికిని, ఉద్యోగముల కొరకు ఎదురు చూస్తున్న వారికిని సహాయం చేయండి. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న వారికి సహాయం చేయండి దేవా. ఈ మాసములో ఆయన మరి ఈ 5వ తేదీ బుధవారం రోజు ఆయన ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ వ్రాయబోతున్న బిడ్డలందరినీ కూడా దీవించి జ్ఞానమును, జ్ఞాపక శక్తిని ప్రసాదించండి. అంతేకాకుండా శ్రేష్ఠ మా ఆత్మీయ కుమార్తె, ఆ బిడ్డ గురించి కూడా ప్రార్థిస్తున్నాము. బిడ్డను దీవించండి. శ్రేష్ఠ నాయన ఇంటర్మీడియట్ ఎగ్జామ్ వ్రాయబోతున్నాగా చక్కటి ఉత్తీర్ణత ఆ బిడ్డకు కలుగునుగాక. అంతేకాకుండా శ్రేష్ఠ వాళ్ళ అన్నగారు కూడా నిశాంత్ ఎంబీబీఎస్ ఎగ్జామ్ వ్రాశాడు. అయినా ఆ ఎంబీబీఎస్ ఎగ్జామ్స్ రిజల్ట్ ఈ మంత్ ఎండింగ్లో చివరిలో రాబోతూ ఉన్నాయి. కనుకనైనా ఆ ఎంబీబీఎస్ ఎగ్జామ్ రాసినటువంటి బిడ్డలందరిలోనూ మరి నిశాంత్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నారు. నిశాంత్కు చక్కటి రిజల్ట్ వచ్చునుగాక. నిశాంత్ ముఖము నిండా నవ్వు, ఇంటి నిండా సంతోషానందాలతో నింపబడునుగాక. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన తండ్రి. మీరు మీ బిడ్డలైన వారికి అనగా విశ్వాసుల కొరకు మీరు చేసిన ఏర్పాట్లు
ఎన్నో ఉన్నాయి. వాటన్నిటిలో కీర్తనకారుడు నా గిన్నె నిండి పొర్లుచున్నది అంటాడు. దావీదు కీర్తన 23వ కీర్తన 5వ చరణంలో. కనుక నాయన మీ బిడ్డల గిన్నెలు, వారి హృదయములు, జీవితాలు నిండి పొర్లే ఆశీర్వాదాలు పొందుదురుగాక. ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరించుదురుగాక. నాయన మీ బిడ్డలు తిని తృప్తి పొందుదురుగాక. మీకే స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం రాజా. ఈ రాత్రి నాయన ప్రయాణము చేయబోతున్న వారికి ప్రమాదముల నుంచి తప్పించి క్షేమముగా చేరవలసిన స్థలాలకు చేర్చండి. భూమి మీద, నీటిపైన, ఆకాశములో ప్రయాణము చేయుచున్న బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకొనమని కోరుకుంటున్నాం. ఈ రాత్రి దొంగల బారి నుండి మీ ప్రజలను, మీ బిడ్డలను కాపాడండి. మీ భద్రతనివ్వండి. గృహాల చుట్టూ, మీ బిడ్డల చుట్టూ అగ్ని కంచెగా ఉంచమని వేడుకుంటున్నాను తండ్రి. మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంకా కుటుంబాలలో నెమ్మది సమాధానం లేని వారికి, భార్యాభర్తలకు నెమ్మది సమాధానము కలుగును గాక. నాయకులను దర్శించండి, మాంత్రికులను దర్శించండి, దేవుడు లేడు అనే బుద్ధిహీనులను దర్శించండి నాయన. మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ మీ దాసుడనైన నా ప్రార్థన ఏనాడు త్రోసివేయలేదు, నేడు త్రోసివేయరని విశ్వసిస్తూ విదేశాలలో నివసిస్తున్న మా ఆత్మీయ బిడ్డలందరినీ దీవించండి. వారి ప్రతి అవసరత తీర్చండి. నిత్యము వారి చుట్టూ నాయన మీ అగ్ని పరాకారముగా ఉంచబడునుగాక. ప్రతికూల పరిస్థితులలో కూడా మీ సన్నిధి తోడుగా ఉంచండి. నా తోటి దైవ సేవకులకు, సేవకురాండ్ల కుటుంబాలకు, సంఘములకు మీ యొక్క దీవెనలు మెండుగా దయచేయమని ఈ దినమంతా కాపాడినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని సన్నిధి మనకెల్లరికీ సదా తోడే ఉండునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వారలారా, నిర్గమాకాండములో మోషే గారి మాట రాశాడు. మీకు దేవుడు నేడు కలుగచే రక్షణ మీరు ఊరకుండా చూడండి, ఊరక నిలుచుని చూడండి. భయపడకుడి అనే మాట, భయపడకుడి అనే మాట దేవుడు 366 సార్లు బైబిల్లో వ్రాయించాడని ఒక దైవ సేవకుడు అన్నాడు. అంటే ప్రతిరోజు మనకు ఒక వాగ్దానం ఉంది, భయపడకు భయపడకు అని. భయపడకుడి. పాపము వలన భయమును, విశ్వాసము వలన ధైర్యమును వస్తుంది. పాపం వలన భయం కలుగుతుంది, విశ్వాసం వలన ధైర్యం కలుగుతుంది. పరిశుద్ధ గ్రంథములో భయపడవద్దు అన్న మాట 365 సార్లు ఎందుకు దేవుడు వ్రాయించాడంటే ప్రతి మనిషి దేవునికో ఒకదానికి భయపడుతూనే ఉంటాడు. అయితే కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకటి, జీవిత యాత్రలో నేను నీకు తోడై ఉన్నాను గనక భయపడకము అన్న దేవుని వాగ్దానం మనకుంది. ఆదికాండం 26వ అధ్యాయము 24వ వచనము. 2, కరువు కాలంలో భయపడకు. రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందో తెలియదు, కరువు రావచ్చు. అలాంటి సమయంలో భయపడకము అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 13వ వచనము. ఇక 3, బలహీన సమయములో భయపడకము అంటున్నాడు దేవుడు. యెషయా గ్రంథం 41:10వ వచనము. 4, ప్రమాద సమయములో భయపడవద్దు అని వాగ్దానం చేస్తున్నాడు. రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనము. ఇక 5, శోధన సమయములో భయపడకు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1-3 వచనాలు. ఇక 5, 6, ఈ జీవితము తరువాత భయపడకము 6వది. కనుక 5వది ప్రమాద సమయంలో భయపడవద్దు, 6వది శోధన సమయంలో మనం చూస్తున్నప్పుడు, 6వది జీవితము తర్వాత భయపడకు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 17-18 వచనాలలో వ్రాయబడి ఉంది. కనుక క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఈ 6 విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు భయపడకము అని వాగ్దానం చేశాడు. దేవునికి మనలను మనము అప్పగించుకున్నాము గనక ఆయన మనల్ని నడిపిస్తాడు, మనకు ఏం కావాలో ఇస్తాడు, మన పక్షమున వాదిస్తాడు, అద్భుతంగా ఆలోచనలు కలిగి మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. అట్టి కృప దేవాది దేవుడు మీ జీవితకాలం అంతా మీ పనిలో, పరిచర్యలో, మీ ప్రతి ప్రయత్నంలో యేసునామమున కలుగజేయును గాక. ఆమెన్. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. 9 గంటలకు పంపించే దైవ సందేశాలు కూడా వినండి, ఇతరులకు పంపండి.
దేవుడు మిమ్మును మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించునుగాక. ఆమెన్. శుభరాత్రి.